విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఫస్ట్ టేస్ట్ మైల్డ్గా ఆ స్వీట్ వస్తుంది. కొంతమంది గ్లాస్ ఫుల్ తాగుతారు ఉగాది పచ్చడి. మాకు ఇలా జస్ట్ ఒక స్పూన్లో టేస్ట్ చేయడం అలవాటు. ఫస్ట్ కారం కొట్టి అగ్రెసివ్గా స్టార్ట్ అవబోతుంది. నేను కొంచెం మ్యానిపులేట్ చేస్తా. మధుమిత గారు చేసింది మీకు బాగా నచ్చేదండి? ఆల్వేస్ మై ఫేవరెట్ ఇస్ పప్పుచారు. శివబాలాజీ గారు ఏది చేస్తే బాగుంటుంది? ఫామ్లో మేము అక్కడ బయట రిలాక్స్ అవుతూ ఉంటే హీ మేక్స్ బార్బిక్యూ చికెన్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు నా ముందున్న కపుల్ అందరికీ తెలుసు, అందరికీ మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితమే. అందరూ కూడా ఎంతగానో అభిమానిస్తారు. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనతో పాటు ఉన్నారు మధుమిత గారు అండ్ శివబాలాజీ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో మీ ఇద్దరికి అండ్ మన ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అండ్ మీ సాంగ్ చూసామండి, ఎంత బాగుందో అసలు. చాలా న్యాచురల్గా మీ కపుల్ అంటే మీరంటే అసలు చాలామందికి ఇష్టం. బట్ మీ నుంచి ఇంత మంచి సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య రోజుల్లో ఎక్కువ కనిపించడం లేదు మీరు స్క్రీన్ పైన. ఒక క్యూట్ సాంగ్తో మా అందరినీ పలకరించారు. మా కొత్త సంవత్సరాన్ని ఇంకా కొత్తగా తయారు చేశారు. సో అందరూ కూడా మీరు చేసే వంటకాలకి ఎక్కువ అడిక్ట్ అయిపోయారనమాట మీ వీడియోస్ చూస్తూ. మా కోసం, మన తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సంవత్సర ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తారండి? ఓకే, షూర్, డెఫినెట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. That felt like your genuine feedback, the happiness on your face, everything made us feel very bright and happy. Thank you for such positive review. And I should thank all the audience for making the song viral and loving the song. ఓకే, ఇప్పుడు ఉగాది పచ్చడి ఫస్ట్ అయితే అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి చేయాలంటున్నారు. నాకు ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తాను. యూజువల్గా నేను కారం యూజ్ చేయను. పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసి కొంచెం యూజ్ చేస్తాను. సో బట్ ఇవాళ మనకున్న ఇంగ్రీడియంట్స్లో ఉగాది పచ్చడి షడ్రుచుల్లో మనకి షడ్రుచులు అవైలబుల్ ఉన్నాయి. సో కలిపేద్దామా? ఫస్ట్ షడ్రుచులు ఏంటని చెప్పిస్తాను. ఓకే, బెల్లం ఫర్ స్వీట్, కారం మామూలుగా అయితే పచ్చిమిర్చి యూజ్ చేస్తాను నేను. కారం, మామిడికాయ, పచ్చి మామిడికాయ ఫర్ పులుపు, అండ్ ఉప్పు, అండ్ వేప పూత ఫర్ వగరు, అండ్ చింతపండు ఫర్ పులుపు అగైన్. ఓకే. సో అండ్ మామిడికాయ కూడా కొంచెం వగరుగా, కొంచెం పుల్లగా పచ్చి మామిడికాయ ఉంటుంది కాబట్టి ఇవి మన షడ్రుచులు. సో ఫస్ట్ అయితే బెల్లం, ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. మీకు ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది పచ్చడి కాకుండా చిన్నప్పుడు ఏమైనా మెమరీస్? ఓకే. పండుగ మనకి పంచాంగం ఆ రోజు మారుతుంది, మొత్తం మారుతుంది. పంచాంగ శ్రవణం వింటాం ఫ్యామిలీ అందరు కూర్చుని. ఓకే. పూజ చేయడం, ఉగాది పచ్చడి తినడం, అదే ఫస్ట్ మెమరీ. అది కాకుండా అంటే కష్టం. ఇంకా హాలిడే కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అంతే. ఈ ఉగాది అయితే ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేశారు. ముందు ఇలాంటి న్యాచురల్గా రాగా సాంగ్స్ వస్తాయండి? మంచి కాన్సెప్ట్స్ ఉంటే డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ అది డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్ అంతే. అయితే మాకున్న చిన్న కోరిక ఏంటంటే వ్యూవర్స్ తరపున, మీ ఫ్యాన్స్ తరపున నేను చెప్తుంది ఏంటంటే ఒక సాంగ్ అనే కాకుండా ఒక మంచి సిరీస్ లాగా. వెబ్ సిరీసా? వెబ్ సిరీస్ ష్యూర్గా ఏదైనా మంచి కాన్సెప్ట్ వచ్చిందంటే కలిసి చేస్తాం. చూద్దాం. యాక్చువల్గా అంటే ఇవన్నీ చాలా
పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి. నేను ఇంకా చిన్న చిన్న ముక్కలు చేస్తాను. చూద్దాం ఇవాళ ఇక్కడ చేసేది ఎలా ఉంటుందని. మీ చేతం చేస్తున్నారు కదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు వేప పువ్వు యాడ్ చేస్తున్నారు కదండి. అవును. సో బెల్లం ఫస్ట్ వాటర్లో బాగా కరగాలి. అండ్ ఈ ముక్కలు కూడా ఫైన్ చాప్ చేసుకుంటే మనకి తిన్నప్పుడు అది ఫస్ట్ టేస్ట్ మైల్డ్గా ఆ స్వీట్ వస్తుంది. ఓకే. లేదు మనం ఏది ఎక్కువ వేసినా కానీ మామిడికాయ నుంచి మొత్తం అన్ని వేప పువ్వు పెద్ద, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, కొంతమంది ఇలాగ వేసేసారు అనుకోండి, ఇది మొత్తం తెలియకుండా నోట్లో వచ్చిందంటే పాపం మిజరబుల్, మొత్తం చేదైపోతుంది. అవును. ఇప్పుడు పులుపు, చింతపండు రసం. మనకి మీరు ఉగాది పచ్చడి చూసారంటే కలర్ ఉండదు. ఇప్పుడు ఇది రెడ్ కలర్ ఉంది కదా, బికాజ్ మనం కారం యాడ్ చేసాం కాబట్టి రెడ్ వచ్చింది. అదర్వైజ్ కలర్ ఉండదు, బికాజ్ మనం కారం కూడా ఇందాక చెప్పాను పచ్చిమిర్చి. సో నాకు వై am I రిపీటింగ్ సో మచ్ అంటే నాకు ఆ పర్ఫెక్షన్ అలవాటు. అంటే మీకు ఉగాది అనగానే పచ్చడితో పాటు ఇంకేం గుర్తొస్తుంది? ఉగాది మీ మెమరీస్ ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? చిన్నప్పుడు మెమరీస్ అంటే నేను పుట్టి పెరిగిన చెన్నైలో. ఓకే. సో అక్కడ ఉగాది అనేది స్పెషల్ కాదు కదా, బికాస్ తమిళ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు తమిళ్ పుత్తాండు అని ఏప్రిల్ 14th చేస్తారు. వాళ్ళకి మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి న్యూ ఇయర్ ఏప్రిల్ 14th. ఓకే. సో ఒట్టి ఇంటి వరకు ఈ పచ్చడి అంతే, అంటే మరీ స్పెషల్గా ఉండదు. మనకైతే ఇక్కడ అందరూ చేసుకుంటారు కాబట్టి ఆ వైబ్ ఉంటుంది. అవును, ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు ఆ ఇంపార్టెన్స్ తెలిసింది. ఓకే. ఓకే, మీకే ఇస్తా ఫస్ట్. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి కూడా ప్రాంతాలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. అది నాకు హైదరాబాద్ అంటే మా పెళ్ళయి నేను ఉగాది పచ్చడం స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళల్లో చూసినప్పుడు అప్పుడు తెలిసింది. చిన్నప్పటి నుంచి తెలీదు. కొంతమంది గ్లాస్ ఫుల్ తాగుతారు ఉగాది పచ్చడి. మాకు ఇలా జస్ట్ ఒక స్పూన్లో టేస్ట్ చేయడం అలవాటు. రెడీ? ఓకే. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఎలా అనిపించిందండి? ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. ఫస్ట్ కారం కొట్టింది ఆల్రెడీ. బాగుంది. బాగుందా? తర్వాత నెక్స్ట్ కారం, తర్వాత స్వీట్, తర్వాత పులుపు. ఓకే. ఇప్పుడు చేదు. ఓకే, లాస్ట్లో చేదు. ఓకే, గుడ్. అగ్రెసివ్గా స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత స్వీట్గా ఉంటుంది. ఎస్, అగ్రెషన్ షుడ్ బి ఇన్ అ ప్రోగ్రెసివ్ వే. వావ్. యా, లెట్స్ హోప్ ఫర్ దాట్. నేను బెల్లంతో పాటు తీసుకుంటాను. నేను కొంచెం మ్యానిపులేట్ చేస్తా. నాకేం కావాలో నాకు స్వీట్ కావాలి. బట్ మనం ఎంత చేసినా వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ విల్ కమ్. నాకు ఫస్ట్ స్వీట్, తర్వాత వగరు, మామిడికాయ వగరు, నాట్ పూత వగరు, తర్వాత పులుపు, దాని తర్వాత లాస్ట్లో కారం. ఓకే, లాస్ట్లో కారం డామినెన్స్ తెలుసు. అలా అయితే మీకు ఇంకా వగరు రాలేదన్నమాట. ఇది వేప పూతది రాలేదు. అవును. సో మీరు ఆ బెల్లం పీస్తో పాటు తీసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ ఉన్నది. ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్
lot of sweetness. ఫస్ట్ స్వీట్, తర్వాత కారం, తర్వాత మామిడి వగరు, బెల్లం, పూత కొంచెం వచ్చింది. Okay. So it's a perfect blend. షడ్రుచులు. Yes. We wish your life should have all that sweetness, ఆ వగరు పులుపు అన్నిటితో హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరు ఇక్కడి వరకు వచ్చి అండ్ మా అందరికీ ఎప్పుడూ మీరు మీ ఇంట్లో చూపిస్తూ ఉంటారు వంటకాలు, అండ్ మేమందరం ఎంతో కూడా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు కూడా చాలా బాగా చేస్తారు కదండి. సో మధుమిత గారు చేసింది మీకు బాగా నచ్చేది ఏంటి వంట? మోస్ట్లీ అన్ని కొత్తగా ఏమైనా ట్రై చేసిన బాగా ఆల్వేస్ మై ఫేవరెట్ ఇస్ పప్పుచారు. పప్పుచారు. శివబాలాజీ గారు ఏది చేస్తే బాగుంటుంది? నాన్ వెజ్ ఏదైనా బాగా చేస్తారు. ఓకే. బట్ అది ఒక్కటి పిక్ చేయాలంటే ఫామ్లో మేము అక్కడ బయట రిలాక్స్ అవుతూ ఉంటే హీ మేక్స్ బార్బిక్యూ చికెన్. అక్కడ బయట నిప్పుల మీద బార్బిక్యూ చేస్తారు. దట్స్ ద బెస్ట్ థింగ్ టు హ్యావ్. ఓకే. సో మీరు ఎప్పుడు కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి, అలాగే మాకు ఇలాంటి సాంగ్స్తో పాటు మంచి మూవీస్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఫస్ట్ టేస్ట్ మైల్డ్గా ఆ స్వీట్ వస్తుంది. కొంతమంది గ్లాస్ ఫుల్ తాగుతారు ఉగాది పచ్చడి. మాకు ఇలా జస్ట్ ఒక స్పూన్లో టేస్ట్ చేయడం అలవాటు. ఫస్ట్ కారం కొట్టింది. అగ్రెసివ్గా స్టార్ట్ అవబోతుంది. నేను కొంచెం మ్యానిపులేట్ చేస్తా. మధుమిత గారు చేసింది మీకు బాగా నచ్చేది ఏంటి? ఆల్వేస్ మై ఫేవరెట్ ఇస్ పప్పుచారు. శివబాలాజీ గారు ఏది చేస్తే బాగుంటుంది? ఫామ్లో మేము అక్కడ బయట రిలాక్స్ అవుతూ ఉంటే హీ మేక్స్ బార్బిక్యూ చికెన్.